ఎస్ మా ప్రతినిధి హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ చూసుకుంటే ప్రధానంగా అవినాష్ ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ముందు నుంచి కూడా తన బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి వాయిదాలు వేసుకోవడం, ఈడీ విచారణకు సహకరించకపోవడం, సిబిఐ విచారణకు సహకరించకపోవడం, ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా జరుగుతున్న పరిస్థితి. ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన తర్వాత కూడా పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి దాని దశ మారింది కేసుకు సంబంధించి. దీనిపై ప్రధానంగా ఒక అవమానకరమైన ఒక ఘటన చోటు చేసుకుంది. మీడియాపై అక్కడ ఎవరైతే ఉన్నారో అనుచరులు, అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేస్తున్న పరిస్థితి, ఇద్దరికి గాయాలైనటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రవీణ్. థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే మనం చూసుకున్నట్లయితే ఒక వివేక హత్య కేసు చూసుకున్నట్లయితే ఈరోజు ఒక అత్యంత కీలక అంశాలు అయితే పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఒక వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి అయితే ఒక ఆధారాలు ట్యాంపరింగ్ చేసే ఒక అభియోగాలు అయితే సిబిఐ అయితే మోపుతుంది. అయితే చనిపోయినప్పుడు ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ ట్యాంపరింగ్ చేసే దాంట్లో ప్రధాన సూత్రధారి అంటూ కూడా సిబిఐ అయితే ఇప్పటికే పలు ఆరోపణలు అయితే చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పలుసార్లు అయితే సిబిఐ విచారణకు అయితే అవినాష్ రెడ్డి అయితే చూడడం జరిగింది. అలాగే అప్పటికే హాజరయ్యారు. దానికి సంబంధించి స్టేట్మెంట్స్ అన్ని కూడా తీసుకున్నారు. అలా అయితే ఎవరైతే అప్రూవల్ మన దస్తగిరి స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే చాలా మందిని కూడా అరెస్ట్ అయ్యి చేశారు. నెక్స్ట్ తర్వాత అరెస్ట్ అంటూ కూడా అవినాష్ అంటూ కూడా అవగాహన గానాలు అయితే పరిస్థితి నెలకొంది రెండు రాష్ట్రాల్లో కూడా. చూసుకుంటే అయితే యాక్చువల్లీ 16వ తారీఖు అయితే దీనిసారి మరోసారి ఇవే విచారణకు అయితే రమ్మని 160 సిఆర్పి కింద నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రభుత్వ పార్టీకి సంబంధించి పలు కార్యక్రమాలు ముందుగానే ఉన్నాయి కాబట్టి నేను రాలేనంటూ కూడా సిబిఐ అయితే కోరడంతో సిబిఐ కూడా ఒక సానుకూలంగా స్పందించింది. ఒక 4 రోజులు గడువు అయితే అవినాష్ రెడ్డి కోరాడు. ఆ తరుణంలోనే ఈ రోజు అయితే రావాలంటూ కూడా మరోసారి 160 సిఆర్పి కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రావాల్సి ఉంది. అయితే మొన్నే గైర్హాజరయ్యారు. ఈ రోజు వస్తారా లేదని సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలోనే ఒక 10 నిమిషాల ముందే నేను రాలేను, తల్లికి అనారోగ్యం కారణంగా అంటూ కూడా ఒక లేఖనైతే పంపించడం జరిగింది. ఈ యొక్క లేఖను చూసి కూడా ఇప్పటికే 5 మంది ఉదయం అయితే 5 మంది సిబిఐ ఆఫీసర్లు అయితే వేచి ఉన్నారు. అవినాష్ రెడ్డి వస్తారు, ఆయన విచారణ చేపట్టాల నేపథ్యంలో. అయితే ఇటువంటి లేఖ వచ్చిన నేపథ్యంలో చూసి వాళ్ళంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండోసారిగా ఇవ్వడంతో వెంటనే అయితే బయలుదేరారు. అవినాష్ రెడ్డిని అయితే ఫాలో అయ్యారు. అయితే అవినాష్ రెడ్డి అయితే అప్పటికే దాటి హైదరాబాద్ సిటీ దాటి పులివెందులకు అయితే వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్ ప్రవీణ్, ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఒక మీడియా అంటే నిష్పక్షపాతంగా జనాలకి వైపు ఉన్నటువంటి మీడియా ఏదైతే వాహనాలపై ధ్వంసం చేయడం కానీ అనుచితంగా విచక్షణ రహితంగా దాడి చేయడం ఏ విధంగా చూడొచ్చు. దీన్ని ఈ ఘటనకు సంబంధించి గవర్నర్ కూడా ఖండించారు. ఆమె ప్రధానంగా చెప్తూ మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి అని కూడా ఒక వ్యాఖ్య చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? కూడా గవర్నర్ తమిళసై అయితే కోరుకున్నారు. అయితే ఆమె అయితే దీనిపై దీనికి సంబంధించి కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఒక ప్రజాస్వామ్యకి ఒక భాగమైన ఒక మీడియా సంస్థలపై ఈ విధంగా పాల్పడడం కూడా వ్యతిరేకించారు. వెంటనే కూడా ప్రభుత్వాలు కూడా వీటిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు తమిళసై అయితే చెప్పారు. అయితే కొన్ని నిమిషాల ముందు కూడా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి అయితే వ్యాఖ్యానించారు. ఇది ఒక విషయ సంస్కృతికి మీడియాపై ఎటువంటి దాడులు తెగబడడం కూడా ఒక విషయ సంస్కృతికి సంబంధించింది. ఎప్పటికీ కూడా ఉపేక్షించకూడదు అంటూ కూడా ఒక చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే మనం ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా సిబిఐ ఒక నోటీసులు ఇస్తూనే వస్తున్నారు. అవినాష్ రెడ్డి తప్పించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న 16వ తారీఖు 4 రోజుల తర్వాత నేను హాజరని చెప్పిన నేపథ్యంలో వెంటనే సిబిఐకి అయితే న్యాయస్థానానికి అయితే వెళ్ళారు. ఒక ముందస్తు ఏవైతే వెకేషన్ బెంచ్ లో తన ఫిర్యాదు ఏదైతే ఉందో దానికి సంబంధించి వెంటనే విచారణ చేపట్టాలంటూ కూడా సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళారు. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు నుండి కూడా ఏదైతే ఒక విచారణ చేపట్టాలంటే ఎమర్జెన్సీ అయితే ఒక లిఖితపూర్వంగా అయితే నాకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అక్కడ కూడా ఊరటైతే అవినాష్కి అయితే లభించలేదు. అయితే ఇవంతా కూడా మనం చూసుకున్నట్లయితే 2019 ఈ యొక్క కేసు ఇది చూసుకున్నట్లయితే హత్య కేసు చూసుకున్నట్లయితే ప్రధాన సూత్రధారి అటు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ ఏమనగా గంగిరెడ్డిని కూడా మనం చూసుకున్నట్లయితే దాని విషయంలోనూ కూడా ఫస్ట్ మొదట్లో అయితే 9 రోజులకు గాను ఒక అఫిడవిట్ ఏదైతే దాఖలు చేయలేదో సిట్ దానికి సంబంధించి కూడా ఆయనకి అప్పుడు బెయిల్ అయితే వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క ట్యాంపరింగ్ ఏదైతే ఆధారం ఉన్నాయో భయభ్రాంతులు చేసే కార్యక్రమం ఉంటుంది, దీనికి సంబంధించి వెంటనే రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ వేయడంతో అతను కూడా మే 5కి లొంగిపోవాలంటూ కూడా చెప్పారు. అలాగే మే 5 జూన్ 30 లోపు ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు యొక్క విచారణ అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేయాలంటూ కూడా ఒకవైపు ఆదేశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పుడే కీలక దశలో వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక కీలక దశలో వచ్చిన అవినాష్ రెడ్డి నుండి తీసుకున్న స్టేట్మెంట్స్ ఏవైనాయో ఇక అత్యంత కీలకంగా మారుతాయి. ఎందుకంటే ఒక 40 కోట్ల డీల్ అయితే